Hello everyone, welcome to Banking Aspirants Adda. Today's ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్ క్లాస్ లేట్ అయిందండి. సో కమింగ్ టు ఫస్ట్ టాపిక్, Prime Minister Narendra Modi will participate in outreach sessions of UK-led G7 virtual summit in Cornwall in June 2021. More in news, PM Modi is expected to join G7 summit on 12th and 13th June. This is the second time that Indian Prime Minister will participate in G7 meeting. సో ఏంటి అంటే G7 సమ్మిట్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో ఈసారి వచ్చేసి మనకు లొకేషన్ ఎక్కడ అంటే వెన్యూ వచ్చేసి మనకు యూకే. సో ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ G7 కంట్రీస్. సో G7 కంట్రీస్ అంటే అందులో 7 కంట్రీస్ ఉంటాయి. ఆ 7 కంట్రీస్ ఏంటో చూసుకోండి మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండియాస్ ఎక్స్పోర్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ అలైడ్ ప్రోడక్ట్స్ ఇన్ 2020 to 2021 have increased by 17.34%. It now equals to USD 41.25 billion. సో ఏంటి అంటే మనకి ఇది ఎవ్రీ ఇయర్ ఇండియా ఎక్స్పోర్ట్స్ సమ్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ గూడ్స్ టు డిఫరెంట్ కంట్రీస్. సో ఈసారి ఏంటి అంటే ఈ 2020-2021 వరకు మనకు హ్యూజ్ ఇంక్రీజ్ అయింది అన్నట్టు. ఎక్స్పోర్ట్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత అంటే 17.34% ఇంక్రీజ్ అయింది. సో అదే మనీ వాల్యూలో చూస్తే 41.25 బిలియన్. సో ఈ ఎక్స్పోర్టింగ్కి ఒక అథారిటీ ఉంటుంది, అపెడా, అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. సో అది అపెడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్, యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బైడెన్ హ్యాస్ అనౌన్స్డ్ టు డొనేట్ 500 million doses of Pfizer COVID-19 vaccine to poorest countries across world to end the pandemic as soon as possible. సో ఏంటి అంటే ఇప్పుడు మనం ఉన్నది కరోనా సిచ్యువేషన్. సో చాలా కంట్రీస్ పూర్ కంట్రీస్ ఉంటాయి, వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేసుకునే సిచ్యువేషన్లో ఉంటారు, లేదు కొనుక్కొని దే కాంట్ ఆఫర్డ్ ఆల్సో. సో అట్లాంటి కంట్రీస్కి మనం రీసెంట్ స్టార్టింగ్లో మన ఇండియా నుంచి కూడా కోవిషీల్డ్ కోవాక్సిన్ని పూర్ కంట్రీస్కి డొనేట్ చేశాము. సో అలా ఇప్పుడు జో బైడెన్ గారు 500 million doses ఆఫ్ ఫైజర్ COVID-19 వ్యాక్సిన్ని పూర్ కంట్రీస్కి డొనేట్ చేశారు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఆల్ఫాబెట్స్ గూగుల్ ఈజ్ ఆల్ సెట్ టు బిల్డ్ వరల్డ్స్ లాంగెస్ట్ అండర్ సీ కేబుల్ కనెక్టింగ్ యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, అర్జెంటీనా అండ్ ఉరుగాయ్. దిస్ అండర్ సీ కేబుల్ విల్ బూస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ కెపాసిటీ ఇన్ దీస్ రీజియన్స్. సో ఇది మనకు వచ్చేసి ఆల్ఫాబెట్స్ గూగుల్, అది గూగుల్ కంపెనీ. సో మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇప్పుడు ఏంటి, మనం మొత్తం ఇంటర్నెట్ మీదే డిపెండ్ అయి ఉంటున్నాము. సో అలా ఇంటర్నెట్ ఫెసిలిటీస్, ఇంటర్నెట్ ఇంటరప్షన్ రాకుండా మనకు ఈ కంట్రీస్ని కలుపుతూ అండర్ సీ కింది నుండి కేబుల్ కనెక్షన్స్ అనేది వేస్తున్నారు టు బూస్ట్ అప్ ద ఇంటర్నెట్ కనెక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో will assist development projects in northeast through space technology. Key points వచ్చేసి, ఇస్రో విల్ ఆఫరింగ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ శాటిలైట్ ఇమేజింగ్ అండ్ అదర్ స్పేస్ టెక్నాలజీ అప్లికేషన్స్. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఇస్రో మనందరికీ తెలుసు, మన ఇండియాది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు. చీఫ్ వచ్చేసి మనకి ఇస్రో చీఫ్ వచ్చేసి కే శివన్ గారు. సో సమ్ డెవలప్మెంట్ అసిస్ట్ చేస్తుంది డెవలప్మెంట్ కోసం. నెక్స్ట్ వచ్చేసి, ద అస్సాం గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ ఇన్ ఇట్స్ రీసెంట్ క్యాబినెట్ మీటింగ్ టు డిక్లేర్ దిహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ సాంచురీ యాజ్ ద 7th నేషనల్ పార్క్ ఆఫ్ ద స్టేట్. ద న్యూయెస్ట్ నేషనల్ పార్క్, పాపులర్లీ నోన్ యాజ్ దిహింగ్ పట్కాయ్ రెయిన్ ఫారెస్ట్, హ్యాస్ యూనిక్ ఫ్లోరల్ అండ్ ఫౌనల్ డైవర్సిటీ. ఇదేంటంటే మనకు అస్సాంలో టోటల్ ఇదివరకు 5 నేషనల్ పార్క్స్ ఉండేది. నెక్స్ట్ మొన్న రీసెంట్గా ఇంకొకటి 6th నేషనల్ పార్క్ రైమోనా క్యాబినెట్ మీటింగ్లో డిసైడ్ చేశారు, నెక్స్ట్ డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఇది 7th అన్నట్టు. 7th ఏంటి అంటే దిహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ సాంచురీ. సో టోటల్ 7 ఉన్నాయి మనకు అస్సాంలో. అవి వచ్చేసి కాజిరంగా నేషనల్ పార్క్, మానస్, నమేరి, ఒరాంగ్ అండ్ దిబ్రీ సైకోవా అండ్ రైమోనా వచ్చేసి మనకు 6th మొన్న రీసెంట్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది దిహింగ్ పట్కాయ్ 7th. సో టోటల్ అస్సాంలో 7 నేషనల్ పార్క్స్ ఉన్నాయన్నట్టు. సో నేషనల్ పార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ స్టేట్లో ఏమేమి నేషనల్ పార్క్స్ ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేయాలి.
నెక్స్ట్ వచ్చేసి లేదంటే ఫోర్ ఏంటి 4 or 5 ఆప్షన్స్లో ఇస్తారు. సమ్ నేషనల్ పార్క్స్ నేమ్స్ ఇచ్చేసి పిక్అవుట్ ద ఆడ్ వన్ అంటాడు. సో అప్పుడు మనం సెలెక్ట్ చేయాలో ఉండాలంటే సో మనం ఏంటి అంటే మనకు ఏ స్టేట్లో ఏ పార్క్స్ ఉన్నాయనేది మనకు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ టాపిక్, private lender ICICI Bank has received RBI's approval for the reappointment of Girish Chandra Chaturvedi as the part-time chairman of the bank. He will be part-time chairman of ICICI Bank for 3 years tenure starting from July 1st, 2021. సో ఐసిఐసిఐ ప్రజెంట్ కూడా అతనే ఉన్నారు చైర్మన్ ఆఫ్ ద బ్యాంక్. సో అతనే మళ్ళీ 3 years పాటు రీఅపాయింట్ అయ్యారు. ఎవరు మనకి ఐసిఐసిఐ బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్ ఆఫ్ ద బ్యాంక్ వచ్చేసి గిరీష్ చంద్ర చతుర్వేది. సో మనకు ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది, ముంబై మహారాష్ట్ర. ఎండి అండ్ సిఇఓ వచ్చేసి సందీప్ బక్షి. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ ట్యాగ్ లైన్ వచ్చేసి హమ్ హైనా కాయల్ ఆప్కా. సో ఏదైనా బ్యాంక్ న్యూస్లో వచ్చింది అని అంటే హెడ్ క్వార్టర్స్ చాలా ఇంపార్టెంట్. హెడ్ క్వార్టర్స్ అండ్ ఎండి అండ్ సిఇఓ ప్లస్ ఎందుకు న్యూస్లో వచ్చింది ఆ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకేంటి చైర్మన్ గురించి వచ్చింది కాబట్టి చైర్మన్ వచ్చేసి గిరీష్ చంద్ర చతుర్వేది. నెక్స్ట్, ద 31st ఎడిషన్ ఆఫ్ ద ఇండియా థాయిలాండ్ కోఆర్డినేటెడ్ పాట్రోల్ ఇండో థాయ్ కార్పెట్ అంటాం kicked off on June 9th, 2021 in the Andaman Sea. The 3-day coordinated patrol between Indian Navy and Royal Tavi Navy. సో ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటాయి ఇవి సైనిక విన్యాసాలు అంటాం మనం. సో చాలా ఉంటాయి, పాసెక్స్ ఎగ్జాంపుల్, కార్పెట్, ఇవి సేమ్ కంట్రీస్కి మధ్యలో జరగవు, డిఫరెంట్ కంట్రీస్కి మధ్యలో జరుగుతాయి ఇవి. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఇండో థాయ్ కార్పెట్ ఏ ప్లేస్లో అంటే అండమాన్ సీ. నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏ నేవల్ షిప్స్ పార్టిసిపేట్ చేశాయి అని అడుగుతారు. ఇప్పుడు మనకు ఇండియా నుంచి వచ్చేసి మనకు ఏంటిది అది ఐఎన్ఎస్ సరయు. నెక్స్ట్ మనకు థాయిలాండ్ నుంచి పార్టిసిపేట్ చేసింది ఏంటి అంటే హెచ్టిఎంఎస్ క్రబీ. సో ఇవి ఇంపార్టెంట్, ఐఎన్ఎస్ గుర్తుపెట్టుకోవాలి. సో రీసెంట్గా జరిగిన ఇండో థాయ్ కార్పెట్లో ఇండియా నుంచి ఏ నావెల్ పార్టిసిపేట్ చేసింది, లేదు అని అంటే థాయిలాండ్ నుంచి ఏ నావెల్ షిప్ పార్టిసిపేట్ చేసింది అని అడుగుతారు. లేదు అంటే ఎన్నో ఎడిషన్ అని కూడా అడగొచ్చు, ఒకవేళ క్వశ్చన్ టఫ్ ఇవ్వాలి అనుకుంటే 31st ఎడిషన్ ఇది. అండ్ ప్లేస్ ఇంపార్టెంట్, ఇన్ అండమాన్ సీ. ఏ ప్లేస్లో జరిగింది అని అంటే అండమాన్ సీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్పోల్ హ్యాస్ లాంచ్డ్ ఏ న్యూ గ్లోబల్ డేటాబేస్ నేమ్డ్ iFamilia టు ఐడెంటిఫై మిస్సింగ్ పర్సన్స్ త్రూ ఫ్యామిలీ DNA అండ్ హెల్ప్ ద పోలీస్ సాల్వ్ కోల్డ్ కేసెస్ ఇన్ మెంబర్ కంట్రీస్. సో ఏం లేదు, ఇది ఇంటర్పోల్ అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ పోలీస్. సో ఇవి iFamilia అనేది ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ DNA ఆధారంగా మనకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మిస్ అయితే వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు అన్నట్టు. సో ఇది ఒక ఈజీ వే ఆఫ్ ఫైండింగ్ ఎ పర్సన్. సో ఇవ్వండి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.